ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ కి ఉన్నా వాటిలో అన్ని రకాల జానర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది హాలీవుడ్ మూవీ. ఇప్పటికే లయన్ కింగ్ కి ఉన్న ఫ్యాన్స్ అంతా ముఫాసా ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ద వెయిట్ ఇస్ ఓవర్. ఈ శుక్రవారమే ముఫాసా సాలిడ్ రోరింగ్ తో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్ సినిమాలపై ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించబోతోంది? మహేష్ మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ కాబోతోంది? మోస్ట్ అవైటింగ్ హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. జోనర్ తో సంబంధం లేకుండా అన్ని రకాల ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడమే టార్గెట్ గా ఈ 20న బరిలోకి వస్తుంది యాక్షన్ అడ్వెంచర్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్. హాలీవుడ్ మూవీ అయినా కూడా మిగిలిన ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ హైప్ తో రిలీజ్ అవుతుంది ముఫాసా. ఎందుకు అంటే ఈసారి లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు తన వాయిస్ ఇవ్వడంతో సినిమాకి ఫుల్ హైప్ క్రియేట్ అయింది. అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా యానిమేషన్ మూవీ లయన్ కింగ్ ప్రీక్వెల్ గా ముఫాసా రాబోతుంది. 1994లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిన లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ముఫాసా కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. స్పెషల్లీ ఇండియాలో లయన్ కింగ్ కున్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. లాస్ట్ టైం 2009లో వచ్చిన లయన్ కింగ్ ఇండియా మొత్తం మీద 190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హాలీవుడ్ సినిమాలకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ అయింది. దాంతో ఈసారి కూడా ఈ హాలీవుడ్ మూవీ భారీ కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో బేరీ జెంకిన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ఈ 20న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తుంది. వీటన్నింటికీ తోడు తెలుగులో ముఫాసాకి మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో ఈ సినిమాకి తెలుగులో కూడా క్రేజ్ ఫుల్ గా క్రియేట్ అయింది. ఇప్పటికే ఫుల్ ప్రమోషన్లు, థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హడావిడితో అడ్వాన్స్ బుకింగ్ కూడా సాలిడ్ గా జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈసారి లయన్ కింగ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.